80 సంవత్సరములు వాటి వైభవము దుఃఖము ఆయాసమే. వాటి వైభవం ఏంటంట? దుఃఖము ఆయాసమే. దేవుడు మనల్ని ఇలా కష్టపడమని సృష్టించలేదండి. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనల్ని రాజులుగా సృష్టించాడు, తన బిడ్డలుగా సృష్టించాడు. ఏదైనా తోటలో అన్నీ అందుబాటులో ఉన్నాయి, కొనుక్కోవాల్సిన అవసరం లేదు, డబ్బులతో పని లేదు, అన్నీ దేవుడు చేసినవి అందుబాటులో ఉన్నాయి. మంచి సీనరీస్, మంచి వృక్షాలు, మంచి ఫలాలు, మంచి జంతువులు, మంచి క్లైమేట్, మంచి వాతావరణం, ఏసీలు ఫ్యాన్లు ఇవన్నీ అక్కర్లేదు. చక్కగా పగలంతా వెలుగు, సూర్యునితో వెలుగు, రాత్రంతా చల్లటి చంద్రుడి యొక్క వెన్నెల నీడ, చల్లదనం, హాయిగా ఉన్న మనుషుడు దేవుడు చెప్పిన మాట వినకుండా తన ఇష్టానుసారంగా తినవద్దన్న ఫలాన్ని తిన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నీవు చెమట కార్చి ఆహారము తిందువు అని దేవుడు శపించాడండి. దేవుడు ఆదాముని శపించలేదు. ఆదాము మీద కోపం వచ్చి భూమిని శపించాడు. ఎందుకంటే మనుషుడు ఎందులో నుంచి వచ్చాడు? మట్టితో మనుషుడిని చేశాడు కదా. అందుకని ఆదాముని కొడితే చచ్చిపోతాడని నీ నిమిత్తమై భూమి శపించబడింది, ఇక మీద నీకు ఇది గచ్చ పదలు ముళ్ళ తుప్పలో ఇస్తుంది అన్నాడు. ఇప్పుడు చూడండి, మనం పంట వేస్తే పంట బాగా పండుద్దా, పక్కన వచ్చే కలుపు ముందుకు వస్తుందా? వేయకుండానే కలుపు వచ్చేస్తుంటుంది. చూడండి, ముళ్ళ తుప్పలో అనవసరమైన ఎక్కువ వచ్చేస్తాయి. ఎందుకంటే భూమి ఇప్పుడు సాగు చేయాల్సి వచ్చింది మనకి. అందుకని మనుషుడు ప్రయాస అయిపోయింది. స్త్రీని అన్నాడు, నీవు ఇక మీదట ప్రసవ వేదన పడి బిడ్డను కంటావు. అప్పటి నుంచి స్త్రీలకి పురుషులకి పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ, ఏదో ఒక ప్రయాస, ఏదో ఒక కష్టం. ఆ కష్టాలను మనుషుడు తీర్చుకుందామనుకొని మరిన్ని కష్టాల్లో పడిపోతున్నారండి. కష్టాలు తీర్చుకోవడానికి మనుషుడికి చేత కాదు, కానీ మనుషుడు ఒక కష్టాన్ని పోగొట్టుకోవడానికి, ఒక బాధను పోగొట్టుకోవడానికి, ఒక అప్పు తీర్చడానికి ఏం చేస్తారు చెప్పండి? ఇంకో అప్పు చేసి, ఈ అప్పు తీర్చి, ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేసి, చివరికి వడ్డీలు పెరిగిపోయి ఒక తమ్ముడు వచ్చి చెప్పాడు, నాకు 5 లక్షలు అప్పన్నా. ఎందుకయ్యా 5 లక్షలు చేసావు? 5 లక్షలు చేయలేదన్నా, మేము అప్పు చేసింది నిజంగా 50,000ఏనన్నా. 50,000 ఈ 3 ఏళ్లలో చక్రవడ్డీలాగా పెరిగి ఎంత అయిపోయిందండి? 5 లక్షలు అయిపోయింది. అదేంటయ్యా? అవునన్నా, వడ్డీ కట్టలేక వడ్డీలన్నీ అప్పులుగా చేరిపోతున్నాయంట. అప్పు చేస్తే అప్పు తీర్చడానికి ముందు పస్తుండు, వచ్చిన డబ్బంతా ముందు అప్పు తీర్చుకునేదాకా కొంచెం కొత్త కొట్టలు కొనుక్కోకు. చూడండి, ఒప్పిడి చేసుకోండి, పొదుపు చేసుకోండి, అప్పు తీర్చుకోవడానికి దేవుణ్ణి అడగండి. మీ సంపాదన ఇచ్చి దేవుని దగ్గర పెట్టి కష్టార్జితం, ప్రభా నా జీతం ఎంతే ఉంది, నా ఖర్చులు ఎన్ని ఉన్నాయి, నాకు అప్పు ఎంత ఉంది, నాకు సహాయం చేయమని అడగండి. నా యొద్దకు రండి, మీ అప్పుల సంగతి నాకు చెప్పండి, మీ బాధలు నాతో చెప్పండి, మీ సమస్యలు మోకరించి ప్రార్థించండి అని ప్రభు అడుగుతుంటే మనం ప్రార్థన చేయకుండా అప్పు అడగడానికి వాళ్ళింటికి వీళ్ళింటికి బావమరదే అంటాడు. బావమరదని అడుగుతాడు అప్పు. ఏంటంటే బంధువుల దగ్గర అప్పు అడుగుతారు. బంధువులు ఒకసారి 2 సార్లు ఇస్తారు, 3వసారి ఏం చేస్తారు తెలుసా? చాలు ఎవరికోవయ్యా అంటారు. ఏంటండి, బంధువులే రాబంధువుల్లో పట్టుకొని పీకుతారంట. బంధువులు బయట వాళ్ళే నయం కొన్నిసార్లు. ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాదండి, దేవుడు నమ్మదగినవాడు. ఏ మనుష్యుడు మనకు సహాయం చేయలేడు, కొంతమట్టుగా చేయగలడు. ఏమైనా చేస్తే ఒక్కసారి చేస్తాడేమో కావాలంటే, కానీ ఎల్లప్పుడూ నీ బ్రతుకంతా, నీ కొరతలంతా తీర్చగలిగిన వాడు యేసు ప్రభు.